కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ కార్యాలయంపై వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. భవన అద్దె విషయంలో నెలకొన్న గొడవ నేపథ్యంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పోలీసులు అరెస్ట్ చేసి కైక్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు విషయాన్ని వైసీపీ అధినేత జగన్ నానికి ఫోన్ చేసి తెలుసుకున్నారు. అద్దె వ్యవహారం కోర్టులో ఉన్నప్పటికీ పోలీసులు జోక్యం చేసుకోవడంపై నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు భారీగా చేరుకుంటున్నారు. అంతకుముందు కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ స్థల వివాదంలో ఎమ్మెల్యే కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీలో ఉన్న సమయంలో ఆఫీస్ను అద్దెకు తీసుకున్న నాని వైసీపీలో చేరిన తర్వాత అద్దె చెల్లించలేదు. ఇంటి యజమాని చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం కొడాలి నాని ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారా? అసలు పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మధు? ప్రియదర్శిని ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి కూడా కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడాలి నాని వైసీపీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు. అంతకుముందు ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీ కార్యాలయం కోసం ఒక భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. అద్దెకు తీసుకున్న తర్వాత వైసీపీకి మారిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నప్పటికీ గతంలో తీసుకున్న టీడీపీ కార్యాలయాన్ని ప్రస్తుతం వైసీపీ కార్యాలయంగా మార్చుకున్నారు. అయినప్పటికీ తమకు అద్దె చెల్లించడం లేదు, ఖాళీ చేయమన్నా ఖాళీ చేయడం లేదని చెప్పి భవనానికి సంబంధించిన యజమానులు కొంతకాలంగా ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులకి చెప్పినా గానీ వారు పట్టించుకోకపోవడంతో వారు ఈ రోజు ఉదయం పార్టీ కార్యాలయానికి తాళాలు వేశారు. తాళాలు వేసిన విషయం తెలుసుకున్న కొడాలి నాని పార్టీ కార్యాలయానికి రావటం, యజమానులతో గొడవలు పెట్టుకోవడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులతో కూడా కొడాలి నాని వాగ్వివాదానికి దిగిన పరిస్థితుల్లో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని గంట పాటు ఎక్కడికి తీసుకెళ్లింది చెప్పకపోవడంతో వైసీపీ శ్రేణుల్లో ఒకసారిగా ఆగ్రహం కట్టలు దిగింది. వచ్చి వారంతా కూడా ఆందోళన చేపట్టిన నేపథ్యంలో వారిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికే గుడివాడ పార్టీ కార్యాలయం ముందు, అదేవిధంగా కైక్లూరు పోలీస్ స్టేషన్ కి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని తరలించారు. అక్కడ కూడా వైసీపీ నేతలు, జిల్లా నేతలు అంతా కూడా అక్కడ చేరుకుంటున్నారు. ఈ పరిస్థితిని అందరినీ కూడా గమనించిన వైసీపీ అధినేత జగన్ కొద్దిసేపు క్రితమే కొడాలి నానికి ఫోన్ చేసి ఏం జరిగింది అనేది కూడా ఆరా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అటు గుడివాడ ఇటు కైక్లూరులో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొడాలి నాని స్టేషన్ లోనే ఉంచి స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో ఒకవైపు ఈ గుడివాడలో గొడవ జరుగుతున్న దృష్ట్యా ఈ దతంగం అంతా జరిగి పెద్ద రసాభాసగా మారే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు ముందస్తుగా అతన్ని అదుపులో తీసుకుని అక్కడి నుంచి కైక్లూరు తరలించినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం కైక్లూరు పోలీస్ స్టేషన్ లో కొడాలి నాని ఉన్నారు. అక్కడికి జిల్లా నేతలు పార్థసారథి, వంగవీటి రాధాతో పాటుగా మిగతా నేతలంతా కూడా ఉన్నారు. వైసీపీ శ్రేణులు కూడా అక్కడే చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రియదర్శిని, అయితే మరో అద్దె వ్యవహారం కోర్టులో ఉన్నట్టు తెలుస్తోంది. మరి కోర్టులో ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఏ విధంగా జోక్యం చేసుకున్నారు? దీనిపై అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించి వైసీపీ శ్రేణుల వాదన, కావాలనే టీడీపీ నేతలు తమపై కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్నారు. ఈ స్థలానికి సంబంధించి వివాదం కోర్టులో నడుస్తుంది, కోర్టులోనే తేల్చుకుంటాం, పోలీసులు ఈ వ్యవహారంలో తలదొచ్చడానికి ఎటువంటి అవకాశం లేదు. అదేవిధంగా అద్దెకి సంబంధించిన ఒక చట్టం ఉంటుంది, ఆ చట్టానికి లోబడి చర్యలు తీసుకోవచ్చు, కోర్టు పరిధిలో ఉంటుంది, కానీ పోలీసులకి జోక్యం చేసుకునే అవకాశం లేదు. కావాలనే కొంతకాలంగా టీడీపీ శ్రేణులపైన, అదేవిధంగా ఇక్కడ స్థానిక మంత్రులపైన కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో కావాలనే వైసీపీ మీద కక్ష సాధింపు ధోరణిగా వారంతా కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ శ్రేణులు రేపు గుడివాడ బంధుకు కూడా పిలుపునివ్వడానికి ఆలోచనలో ఉన్నారు. ఈ రోజు సాయంత్రం లోపు నానిని కనుక రిలీజ్ చేయకపోతే పరిస్థితులు చాలా ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది. మరింత వివాదంగా మారే అవకాశం ఉందని కూడా వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం అటు గుడివాడ నియోజకవర్గంలోనూ కైక్లూరు ప్రాంతంలోనూ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు. ప్రియదర్శిని, అయితే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులపై మండిపడుతున్నట్టు తెలుస్తోంది. మరి టీడీపీ శ్రేణులు ఏమైనా స్పందించినట్టు తెలుస్తోందా?
ఇంతవరకు ఈ జరిగిన ఘటన మీద టీడీపీ నాయకులు కావచ్చు, అధిష్టానం కావచ్చు ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ కొంతకాలం క్రితం ఎవరైతే భవన యజమానులు ఉన్నారో గుంటుపల్లి శశికళ, వాళ్ళ అమ్మాయి సుశీల, వీరిద్దరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిసి కొడాలి నాని వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఆదేశాల మేరకే ఈ తతంగం నడిచిందని చెప్పి టీడీపీ నేతలు అంతర్గతంగా చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ నేతలు కూడా చంద్రబాబు నాయుడు కక్షపూరిత ధోరణితోనే వ్యవహరిస్తారని చెప్తున్నప్పటికీ తమ పార్టీ కార్యాలయాన్ని తీసుకుని ఖాళీ జమన చేయకపోవడం, అద్దె చెల్లించకపోవడంతోనే తాము ఈ ఫిర్యాదు చేశాము, పోలీసులకి మేము చర్యలు తీసుకోమని కోరాము, చంద్రబాబు నాయుడు కూడా అదే కోరామని చెప్పి భవన యజమానులు వాదిస్తా ఉన్నారు. దీంతో ఇటు ఇరు వర్గాల వాదనల దాంతో ఈ రెండు పార్టీల వైఖరిగా, రెండు పార్టీల మధ్య వేరంగా ఇదంతా కూడా మారింది. దీంతో రెండు పార్టీల శ్రేణులను కూడా కట్టడి చేయడానికి పోలీసులు భారీ ఎత్తున అక్కడ మోహరించడం జరిగింది. ప్రియదర్శి. రైట్ మధు, థ్యాంక్ యూ.